అందరికీ నమస్కారం. నేను మీ మధ్యమడిగి మునిరత్నం. ఈరోజు మనం ఈడినందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీ కార్పొరేషన్లకు సంబంధించి సబ్సిడీ రుణాలు అయితే విడుదల చేయడం జరిగింది. ఓకే, దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ ప్రభుత్వ ఉత్తర్వులు ఏదైతే ఉందో అందులోని అంశాలన్నింటినీ కూడా మనం వీడియోలు చెప్పుకున్నాం. ఓకేనా, లాగిన్స్ అయితే ఓపెన్ అయ్యాయి. కాబట్టి ఇప్పుడు మనం దీనికి సంబంధించి ఈ మైనార్టీ కార్పొరేషన్ కింద ఏ మతాలకి అంటే మైనార్టీ వర్గాలు ఇంకా ఏవైతే ఉన్నాయో ఎవరెవరు ఈ కార్పొరేషన్ కింద కవర్ అవ్వబోతున్నారు, దీంతోపాటు ఎన్ని సెక్టార్లలో మీకు లోన్ ఇవ్వబోతున్నారు, సబ్సిడీ ఎంత తీసుకుంటే ఎంత సబ్సిడీ వస్తుంది అనే విషయాన్ని చాలా వివరంగా చెప్పుకుందాం. దీంతోపాటు అర్హతలు ఎంత వయసు నుంచి ఎంత వయసు ఉండాలి, దీంతోపాటు మీరు అప్లై చేసుకోవాలంటే ఏ డాక్యుమెంట్స్ కావాలి, దీంతోపాటు మీకు లోన్ అప్లై చేసిన తర్వాత వెరిఫికేషన్ ఎప్పుడు జరుగుతుంది, మీకు షార్ట్ లిస్ట్ ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు శాంక్షన్ అవుతుంది, అన్ని వివరాలు ఈ వీడియోలో చాలా వివరంగా అయితే చెప్పుకుందాం. ఓకే, కాబట్టి ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. మీకు ఉపయోగపడిపోయినా మీ తోటి వారికి ఎవరికో ఉపయోగపడుతుంది కాబట్టి ఇన్ఫర్మేషన్ అయితే ఖచ్చితంగా చూడండి. ఓకే, మొట్టమొదటిగా మైనార్టీ కార్పొరేషన్ క్రిస్టియన్ మైనారిటీ. ఓకేనా, దీంట్లో మీకు లోన్ అనేది 1 లక్ష రూపాయల నుంచి 8 లక్షల వరకు ఇవ్వనున్నారు. 1 లక్ష రూపాయల నుంచి 8 లక్షలు మ్యాక్సిమం ఇవ్వనున్నారు. ఓకే, నెక్స్ట్ దీనిలో ఏ వర్గాలు కవర్ అవ్వబోతున్నాయి, ఈ మైనార్టీ వర్గాల్లో ఏ మతాలు ఏ కులాలు కవర్ అవ్వబోతున్నాయి అంటే ముస్లిం నిరుద్యోగులకి ఈ లోన్లు ఇవ్వబోతున్నారు. క్రిస్టియన్ నిరుద్యోగులకి చాలామంది అడిగారు, అన్నయ్య బీసీసీకి క్రిస్టియన్కి ఉందా అనేసి, ఇప్పుడు అవకాశం ఇచ్చారు. ఓకే, నెక్స్ట్ సిక్కులకు వాళ్ళ నిరుద్యోగులకు కానీ, బుద్ధిస్టులకు, జైనులకు, పార్సిలకు, ఓకేనా, వీళ్ళకందరికీ కూడా ఈ మైనార్టీ కార్పొరేషన్ కింద వస్తారు కాబట్టి వీళ్ళకందరికీ ఇప్పుడు లోన్లు అయితే పెట్టుకోవచ్చు. దీనికి 1 లక్ష నుంచి 8 లక్షల వరకు ఇస్తారు. ఓకేనా, సబ్సిడీతో ఇస్తారు. అంటే వాళ్ళు ఎంత లోన్ అయితే ఇస్తారో పూర్తిగా మీరు కట్టాల్సిన అవసరం లేదు. కొంత సబ్సిడీ గవర్నమెంట్ మీకు ఇస్తుంది. ఆ సబ్సిడీ పోను రిమైనింగ్ అమౌంట్ మాత్రం మీరు బ్యాంకుకి కట్టాల్సి ఉంటుంది. కాబట్టి సబ్సిడీ ఎంత ఇస్తారు, ఎన్ని రకాలకు ఇస్తారు, అన్ని వివరాలు చెప్పుకుందాం. ఓకేనా, నెక్స్ట్ ఈ తర్వాత దీనికి అర్హతలు ఏమేమి ఉండాలి. మొట్టమొదటిగా మీరు లోన్లకు అప్లై చేసుకోవాలి. అర్హతలు ఏమి ఉండాలి, ఇది మైనార్టీ కమ్యూనిటీకి చెందిన వారే ఉండాలి. ఇప్పుడు ఇక్కడ చెప్పినలా, ఓకేనా, దీనికి లోబడి అయితే ఉండాలి. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ నివాసి అయి ఉండాలి. అది ఎలా కనుగొంటారు, మీరు హౌస్ మ్యాపింగ్ ఆంధ్రప్రదేశ్లో అయి ఉండాలి. హౌస్ మ్యాపింగ్ చాలా మ్యాండేటరీ. ఓకే, నెక్స్ట్ ఇది ఇంపార్టెంట్ చూడండి. వయసు 21 సంవత్సరాలు ఉండాలి. 21 నుండి 55 సంవత్సరాల వరకు ఈ లోన్లకు దరఖాస్తు చేసుకోవచ్చును. ఓకే, నెక్స్ట్ ఈ లోన్లకు అప్లై చేసుకోవాలంటే కుటుంబ ఆదాయం ఇచ్చారు. కుటుంబ ఆదాయం గ్రామాల్లో వారికైతే సంవత్సరానికి 1,50,000 లోపల ఉంటే దీనికి అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా పట్టణాల్లో వాళ్ళు 2 లక్షల రూపాయలు లోబడి ఉంటే కూడా అప్లై చేసుకోవచ్చు సంవత్సర ఆదాయం. ఓకే, ఇది దీని యొక్క అర్హతలు. నెక్స్ట్ దీంట్లో ఎన్ని రకాలైన వ్యాపారాలు ఇవ్వబోతున్నారు అంటే దీనికి సంబంధించి 5 సెక్టార్లుగా విభజించారు రాష్ట్ర ప్రభుత్వం. ఓకే, అగ్రికల్చర్ సెక్టారు, ట్రాన్స్పోర్ట్ సెక్టారు, ఇండస్ట్రీ సెక్టారు, సర్వీస్ సెక్టారు, బిజినెస్ సెక్టారు. ఓకేనా, ఇవన్నీ కూడా గతంలో బీసీ కార్పొరేషన్ లోన్లు, ఓసీ కార్పొరేషన్ వాళ్ళకి ఏదైతే ఇచ్చారో అదే విధంగా సెక్టార్లు ఇచ్చారనమాట. ఓకే, ఇప్పుడు మనం ఆన్లైన్లో ఇప్పుడు అప్లై చేస్తుంటే ఈ రోజు వరకు నుండి అప్డేట్ అయితే నేను చెప్పేది, ఈరోజు నేను ఆన్లైన్లో అప్లై చేస్తే వేరే వాళ్ళకి రిజిస్ట్రేషన్ అంతా ప్రాసెస్ అయిన తర్వాత చివరన ఈ సెక్టార్ కింద ఏమేమి ఇచ్చారు, ఈ ట్రాన్స్పోర్ట్ సెక్టార్ కింద ఏ వెహికల్స్ ఇచ్చారు, ఇండస్ట్రీ సెక్టార్ కింద ఏ వ్యాపారాలు ఇచ్చారు, సర్వీస్ సెక్టార్ కింద ఏమి ఇచ్చారు, బిజినెస్ సెక్టార్ కింద ఏమి ఇచ్చారు అని చూద్దాం అనుకుంటే ఈరోజు అయితే ఓపెన్ కాలేదు. బహుశా నేను ఈ సెక్టార్ని బేస్ చేసుకుని గతంలో బీసీ ఓసీ వాళ్ళకైతే దాదాపు 152 రకాలు ఇచ్చారు. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే ప్రతి ఒక్కరికి అవకాశం ఉంది, 152 రకాలు. సో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అన్నారు. ఇది అఫిషియల్గా ఆ వెబ్సైట్లో ఓపెన్ అయితే మాత్రం ఖచ్చితంగా మన సంబంధించిన వెబ్సైట్ ఉంది కదా, మునిరత్నం అప్డేట్స్ అని ఉంటుంది, గూగుల్లో సెర్చ్ చేసుకోండి. దాంట్లో దీనికి సంబంధించిన వివరాలన్నీ పొందుపరుస్తాను. దీంట్లో ఒక్కొక్క సెక్టార్లో ఏ లోన్లు ఉన్నాయి ప్రతి ఒక్కటి కూడా దాంట్లో మెన్షన్ చేస్తాను. ఓకేనా, వీలైతే ఈరోజు రేపు కూడా మెన్షన్ చేస్తాను కాబట్టి ఆ లింక్ వీడియో డిస్క్రిప్షన్లోనే ఉంటుంది, ఫస్ట్ కామెంట్లోనే ఉంటుంది, లేదా మీరు గూగుల్లో కూడా సెర్చ్ చేసుకోండి, మునిరత్నం అప్డేట్స్ అని సెర్చ్ చేసుకోండి. ఓకే, లేదు మన సంబంధించిన వాట్సాప్ ఛానల్, టెలిగ్రామ్ ఛానల్ ఉంది. మన టెలిగ్రామ్ ఛానల్ దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఒక 6,700 మంది దాకా ఉంటారు. వాట్సాప్ ఛానల్ ఒక 5,000 మంది ఉంటారు.
ఓకేనా? దాంట్లో జాయిన్ అవ్వండి. ప్రభుత్వ పథకాల వారధి అని ఉంటుంది. అందులో దీనికి సంబంధించిన సమాచారం మొత్తం ఇస్తాను. దీంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్ ఆఫ్ యాక్షన్ అని గవర్నమెంట్ ఉత్తర్వులు ఇచ్చింది కదా, అఫీషియల్ సమాచారం. సో ఆ జీవో కూడా మీకు అందులో పెడతాను. ఓకేనా? ఇవన్నీ కూడా అధికారిక సమాచారం ఉంటేనే మనం వీడియో చేస్తాం. మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా ఫస్ట్ నుంచి ఫాలో అవ్వాలి, అందరికీ కూడా ఈ విషయం తెలుసు. ఓకేనా? తెలియని వాళ్ళు బహుశా కామెంట్లు చేస్తూ ఉంటారు, మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, ఇక్కడ వరకు అందరికి క్లారిటీ ఉంది కదా. నెక్స్ట్, చాలామంది ప్రధానంగా అడిగేది ఏంటంటే, ఓకే అన్నయ్య, మేము ఈ వర్గానికి చెందిన వాళ్ళు, ఓకే, దీనికి అప్లై చేసుకోవాలంటే ఏ ఏ డాక్యుమెంట్స్ కావాలి? ఓకే, ఫస్ట్ ఆధార్ నంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మొబైల్ నంబర్ ఎంటర్ చేయాల్సి వస్తుంది. మొబైల్ నంబర్ దగ్గర ఆధార్కి లింక్ అయిన మొబైల్ నంబరే ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. ఏ మొబైల్ నంబర్ అయినా ఎంటర్ చేయొచ్చు, ఎవరిదైనా పర్వాలే. ఓటీపీ వస్తుంది, రిజిస్ట్రేషన్ అవుతుంది. కానీ ఒక్కసారి ఆ మొబైల్ నంబరు ఒక అకౌంట్కి అంటే ఒక రిజిస్ట్రేషన్కి చేసావంటే అదే మొబైల్ నెంబర్ వేరే దానికి వాడడానికి కుదరదు. కాబట్టి చూసుకోండి. ఒక కుటుంబానికి ఒక అప్లికేషన్ మాత్రమే పెట్టుకోవచ్చు. నెక్స్ట్, క్యాస్ట్ సర్టిఫికేట్. ఓకేనా? వీటికి సంబంధించి క్యాస్ట్ సర్టిఫికేట్ అడుగుతారు. నెక్స్ట్, రేషన్ కార్డు మ్యాండేటరీ అంటున్నారు. కానీ ఈరోజు నేను అప్లై చేస్తే రేషన్ కార్డు స్టార్ మార్క్ ఉంది, అక్కడ రేషన్ కార్డు ఎంటర్ చేయాలి అన్నారు. రేషన్ కార్డు సంబంధించి నాకు ఒక చిన్న డౌట్ ఉంది, అది మళ్ళీ చెప్పుకుందాం. నెక్స్ట్, రేషన్ కార్డు ఉండాలి. ఇవి ఉంటే అప్లై చేసుకోవచ్చు. దీంతోపాటు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, నువ్వేమైనా చదువుకున్నావా? చదువుకున్నా పర్వాలా, లేదా చదువుకోకపోయినా నో ఎడ్యుకేషన్ ఆప్షన్ ఉంది, దాన్ని పెట్టి కూడా ఈ లోన్కి అప్లై చేసుకోవచ్చు. లేదా నువ్వు చదువుకున్నావు, 10th పైన ఏం చదువుకున్నా కూడా డాక్యుమెంట్ అప్లోడ్ చేయాలి. ఓకేనా? 10th లోపల అయితే డాక్యుమెంట్ అవసరం లే. ఎక్కడ చదువుకున్నావు, ఏ క్లాస్ వరకు చదువుకున్నావు, ఏ జిల్లాలో చదువుకున్నావు పెడితే చాలు. ఓకే. నెక్స్ట్, ట్రాన్స్పోర్ట్ సెక్టార్కి ఎవరైనా పెట్టుకున్నట్లయితే వీటితో పాటు డ్రైవింగ్ లైసెన్స్ కావాలంటారు. ఓకేనా? నెక్స్ట్, మెడికల్ ఫీల్డ్కి సంబంధించి పెట్టుకోవాలనుకుంటే మాత్రం బి ఫార్మసీ సర్టిఫికేట్ కానీ ఎం ఫార్మసీ సర్టిఫికేట్ కానీ కావాలంటున్నారు. ఇవి డాక్యుమెంట్స్. ఇంతే, అన్ని రకాల వారికి, ట్రాన్స్పోర్ట్ కానీ, మెడికల్ వాళ్ళకి, బిజినెస్ వాళ్ళకి, సర్వీస్ సెక్టర్ అందరికీ కలిపి. ఓకేనా? మోస్ట్లీ అందరికీ ఈ 5 సరిపోతుందన్నమాట. ఇందులో రేషన్ కార్డుకి సంబంధించి ఒక సందేహం అన్నాను కదా, ఇది ఒక్కటి క్లారిటీ ఇస్తాను చూడండి. రేషన్ కార్డు ఖచ్చితంగా మనం ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు స్టార్ మార్క్ ఉంది, ఖచ్చితంగా ఎంటర్ చేయాలి. రేషన్ కార్డు నెంబర్ ఎంటర్ చేయాలి, డాక్యుమెంట్ అప్లోడ్ చేయాలి. ఓకే. కానీ ఇక్కడ గవర్నమెంట్ ఇచ్చిన ప్లాన్ ఆఫ్ యాక్షన్, అందులో మీకు గ్రామాల్లో వాళ్ళకైతే మీ కుటుంబ ఆదాయం 1,50,000 వరకు ఉన్నా పర్వాలేదు అన్నారు. పట్టణాల్లో వాళ్ళైతే 2 లక్షల వరకు ఉన్నా పర్వాలేదు అన్నారు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, కుటుంబ ఆదాయం 1,50,000 కానీ ఉంటే వాళ్ళకి ప్రభుత్వం రేషన్ కార్డు ఇవ్వదు. అర్బన్లో 2 లక్షలు కానీ ఉంటే వాళ్ళకి రేషన్ కార్డు ఉండదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గత ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి అర్హతలు రేషన్ కార్డుకి ఏంటంటే, గ్రామాల్లో ఉన్న వారికి నెలకి 10,000 కుటుంబ సంపాదన, కుటుంబ ఆదాయం లెక్కిస్తారు. గ్రామాల్లో 10,000 లోపు ఉండాలి, 10,000 మించకూడదు అనమాట. అలా లెక్కేసుకుంటే సంవత్సరానికి 1,20,000 లోపు ఉంటేనే రేషన్ కార్డు ఇస్తారు. పట్టణాల్లో సంవత్సరానికి 1,40,000 లోపల మీ సంవత్సర ఆదాయం ఉంటే రేషన్ కార్డు ఇస్తారు. ఓకేనా? కాబట్టి ఇప్పుడు రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరూ కూడా మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ తెచ్చుకుంటారు. వాళ్ళందరూ కూడా ఈ అమౌంట్కి లోబడే తెచ్చుకొని ఉంటారు. ఓకేనా? గ్రామాల వాళ్ళైతే 1,20,000 లోపలే తెచ్చుకుంటారు, పట్టణంలో వాళ్ళు 1,40,000 కంటే లోపలే తెచ్చుకొని ఉంటారు ఇన్కమ్ సర్టిఫికేట్లో. ఓకే. ఇటు ప్రత్యేకంగా ఇంత అమౌంట్ అయినా పర్వాలేదు తెచ్చుకోండి అన్నారు. కానీ ఇంత తెచ్చుకుంటే బహుశా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జైన్లోనో లేదా ముస్లింలోనో క్రిస్టియన్లోనో వాళ్ళకి రేషన్ కార్డు ఉండదు. కానీ గవర్నమెంట్ చెప్పినటువంటి సంవత్సర ఆదాయం అయితే ఉంది. ఓకే. ఈ సంవత్సర ఆదాయం ప్రకారం వాళ్ళు ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా తెచ్చుకొని ఉంటారు. కానీ ఆడ అప్లై చేయాలంటే ఇన్కమ్ సర్టిఫికేట్ అనే నంబర్ కానీ ఆప్షన్ కానీ ఎటువంటిది ఇవ్వలేదు. కేవలం రేషన్ కార్డు ఖచ్చితంగా ఎంటర్ చేయమంటున్నారు. ఓకేనా? ఇది ఒక్కటి నాకు కొంచెం అర్థం కాలేదు. బహుశా ఈ వెబ్సైట్ ఏమైనా అప్డేట్ చేస్తారా లేదా ఆడికి ఆపేస్తారో తెలియదు. ఇది మాత్రం కొంచెం కన్ఫ్యూజ్ పాయింట్ ఇది. ఓకే. నెక్స్ట్, ఇప్పుడు చాలా ప్రధానమైన అప్డేట్, చాలామంది ఎదురు చూసేది ఏంటంటే, సబ్సిడీ ఎంత ఇస్తారన్నయ్య మాకు? లోన్ ఎంత ఇస్తారు? 1 లక్ష నుంచి 8 లక్షల వరకు ఇస్తారు కదా. అందులో సబ్సిడీ 4 స్లాబ్గా విభజించారన్నమాట. సబ్సిడీని 4 స్లాబ్లుగా, మనం తీసుకునే లోన్ ఎంత అమౌంట్ దాన్ని బట్టి స్లాబ్ 1, స్లాబ్ 2, స్లాబ్ 3, స్లాబ్ 4. స్లాబ్ 1లో అప్ టు 1 lakh, 1,00,000 రూపాయల వరకు నువ్వు లోన్ తీసుకున్నావా, అప్లై చేసుకున్నావా, 50% సబ్సిడీ. అంటే 50,000 కట్టబనిలే,
50,000 కట్టుకుంటే చాలు నువ్వు. ఓకే, ఎవరు? ఈ మతస్థులు, ఈ కులాల వాళ్ళందరూ. ఓకేనా? నెక్స్ట్ స్లాబ్ 2, 1,00,000 పైన నుంచి 3,00,000 వరకు మీరు డబ్బులు లోన్ తీసుకుంటే 50% సబ్సిడీ అన్నారు. ఓకే, కానీ అక్కడ మ్యాక్సిమం 1,25,000 వరకే సబ్సిడీ ఉంటుంది అంటున్నారు. ఓకేనా? ఇప్పుడు చెప్పేటన్నీ కూడా 50% సబ్సిడీ అంటున్నారు. అక్కడ ఒక చిన్న మెలిక ఉందన్నమాట. సో అది కొంచెం క్లారిటీ ఇస్తాను. ఫస్ట్ ఇది చూద్దాం. ఓకేనా? స్లాబ్ 2 ఉంది కదా, 1,00,000 నుంచి 3,00,000 వరకు పెట్టుకుంటే 50%. నెక్స్ట్ స్లాబ్ 3, 3,00,000 నుంచి 5,00,000 వరకు, దాన్ని స్లాబ్ 3 అంటారు, 50% సబ్సిడీ. నెక్స్ట్ స్లాబ్ 4, 5,00,000 నుంచి 8,00,000 వరకు, ఈ స్లాబ్ 4 కింద వస్తుంది, దీనికి 50% సబ్సిడీ ఉంది. ఓకేనా? ఈ స్లాబ్ 4 5,00,000 పైన 8,00,000 లోపల ఎవరికి ఇస్తారు? మెడికల్కి సంబంధించి ఎవరైతే మెడికల్ షాప్ పెట్టుకోవాలా ఇలా ఉంటారు కదా, వాళ్ళకి, బి ఫార్మసీ, ఎం ఫార్మసీ చేస్తున్న వాళ్ళకి 50% కట్టబడిలే. ఉదాహరణకు వాళ్ళు 8,00,000 పెట్టుకుంటే 4,00,000 కట్టబడి లేదు, 4,00,000 కడితే చాలు. ఓకే, ఇక్కడ స్లాబ్ 1 1,00,000 వరకు తీసుకుంటే 50% మీరు కట్టాలి, 50% కట్టనవసరం లేదు. ఓకే, ఇది క్లారిటీ. చివరన స్లాబ్ 4 ఉంది కదా, 5,00,000 నుంచి 8,00,000, వీళ్ళు కూడా 50% సబ్సిడీ ఇస్తారు, 50% కట్టాలి, 50% కట్టనవసరం లేదు. ఓకే, ఈ రెండు క్లారిటీ ఉంది మనకి. మధ్యలో స్లాబ్ 2, స్లాబ్ 3 ఉంది కదా, ఇక్కడ చూడండి, 1,00,000 నుంచి 3,00,000 వరకు లోన్ పెట్టుకోవచ్చు, దాన్ని కేటగిరీ 2 స్లాబ్ 2 అంటున్నారు. ఓకే, 50% సబ్సిడీ అంటున్నారు. ఓకే, 50% సబ్సిడీ ఇస్తాము, కానీ ఆ సబ్సిడీ 1,25,000 దాటకూడదంట. కన్ఫ్యూజ్ అవ్వద్దండి, నేను దానికి ఎగ్జాంపుల్ కూడా చెప్తాను, వివరంగా చెప్తాను. ఓకేనా? ఉదాహరణకి ఇప్పుడు 1,00,000 పైన 3,00,000 లోపు, ఉదాహరణకి 2,00,000 నువ్వు లోన్కి అప్లై చేసుకున్నావు, దానికి 50% సబ్సిడీ ఎంత? 1,00,000. ఓకేనా? 1,00,000 అయిందనుకో, ఓకే, 1,00,000 కట్టబడి లేదు, మిగతా 1,00,000 కట్టాల్సి వస్తుంది. ఓకే, లేదు 3,00,000 పెట్టుకున్నాం అనుకో లోను, 50% ఎంత? 1,50,000 కట్టనవసరం లేదు. యాక్చువల్గా వీళ్ళు చెప్పిన 50% 1,50,000 సబ్సిడీ వస్తుంది. కానీ వీళ్ళేం చెప్పారు? మ్యాక్సిమం 1,25,000 వరకే ఇస్తారు. అంటే నువ్వు 3,00,000 లోన్ పెట్టుకున్నా కూడా నీకు సబ్సిడీ ఎంత ఇస్తారో? 1,25,000 ఇస్తారు. 2,00,000 వరకు అయితే సగం పోతుంది. 2,00,000 దాటిందనుకో, 3,00,000 పెట్టుకున్నావు అనుకో, అప్పుడు నీకు 1,25,000 మాత్రమే సబ్సిడీ, రిమైనింగ్ అమౌంట్ మీ బ్యాంకు కట్టుకోవాల్సి వస్తుంది. ఓకే, నెక్స్ట్ స్లాబ్ 3, 3,00,000 నుంచి 5,00,000 వరకు లోన్ పెట్టుకోవచ్చు. ఓకే, దీనికి కూడా 50% అన్నారు, మ్యాక్సిమం 2,00,000 అన్నారు, 2,00,000 కంటే ఎక్కువ సబ్సిడీ ఇయ్యరంట. చూద్దాం. ఇప్పుడు 3,00,000 లోన్ పెట్టుకున్నాడు, 3,00,000 పైన 5,00,000 లోపల ఉన్నారు కదా, 3,00,000 పైన ఫర్ ఎగ్జాంపుల్ 4,00,000 లోన్ పెట్టుకున్నారు, 50% సబ్సిడీ అంటే ఎంత? 2,00,000. సో 2,00,000 సబ్సిడీ వస్తుంది, 2,00,000 కట్టనవసరం లేదు. 4,00,000 లోన్ పెట్టుకుంటే 2,00,000 కట్టనవసరం లేదు, 2,00,000 కడితే చాలు. ఓకే, 5,00,000 వరకు అన్నారు కదా లోను స్లాబ్ 3లో. సరే, 5,00,000 లోన్ పెట్టుకున్నావు, 50% అంటే ఎంత? 2,50,000. ఓకేనా? సబ్సిడీ 50% అంటే 2,50,000 ఇవ్వాలా, కానీ మ్యాక్సిమం 2,00,000 వరకే ఇస్తాము అంటున్నారు. కాబట్టి మీరు 5,00,000 కన్నా లోన్ పెట్టుకుంటే సబ్సిడీ 2,00,000 మాత్రమే పోతుంది, రిమైనింగ్ 3,00,000 మీరు కట్టాల్సి వస్తుంది. ఓకే, ఇది సబ్సిడీకి సంబంధించిన పూర్తి వివరాలు. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ ప్రధానమైనది గుర్తుంచుకోండి, ఇక్కడెక్కడా కూడా దయచేసి చెప్తున్నాను, బీసీ కార్పొరేషన్ నుంచి కాపు కార్పొరేషన్ కానీ, ఎస్సీ కార్పొరేషన్ కానీ అన్నీ నేను అబ్జర్వ్ చేస్తున్నాను, నేను అప్లై చేస్తున్నాను కాబట్టి నేను చెబుతూ ఉన్నాను. ఏదైనా మీరు తప్పు చేస్తే ఎడిట్ ఆప్షన్ లేదు. ఓకే, చాలామంది నాకు 10ల సంఖ్యలో ఈ ఇబ్బందులు పడ్డారు. ఎక్కువ శాతం మన్యం జిల్లా, విశాఖపట్నం నుంచి నాకు కాల్ చేశారు కాబట్టి చెబుతున్నాను. చాలామంది కూడా ఏదైనా తప్పులు చేస్తుంటే వాళ్ళైనా అప్లై చేసుకోండి, కరెక్ట్గా అప్లై చేసుకోండి, ఇబ్బందిలే. లేదా మీరు మీ సేవలో ఇంటర్నెట్ షాపులోనే కరెక్ట్గా అప్లై చేసుకోండి. మీరు ఏ విషయమైనా అందులో వచ్చిన వివరాలు ఏ తప్పు చేసినా కూడా ఎడిట్ ఆప్షన్ లేదు. ఏ తప్పులు ఎక్కువగా చేశారంటే గతంలో పాత జిల్లాలనే పెట్టి రిజిస్ట్రేషన్ చేశారు చాలామంది. సో అది చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. నెక్స్ట్ దాని తర్వాత వాళ్ళ ఆధార్ నంబర్లు కానీ, వివరాలు కానీ, పేర్లు కానీ, లేదా అమౌంట్లు కానీ ఏదైనా కూడా ఒక్కసారి మీరు రిజిస్టర్ చేసేస్తే, ఓటీపీ ఇచ్చేసి కన్ఫర్మ్ చేసేస్తే మళ్ళీ ఏది మార్చే ఆప్షన్ అనేది ఈ వెబ్సైట్లో ఇవ్వలేదు. ఇది బాగా గమనించండి ప్రతి ఒక్కరూ కూడా. కాబట్టి
చాలా జాగ్రత్తగా చేసుకోండి. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు చెప్పిన వివరాలన్నిటిని కూడా తెలుగులో అక్షరాలలో మనకు సంబంధించిన వెబ్సైట్ ఉంది కదా, మునిరత్నం అప్డేట్స్ గూగుల్లో సెర్చ్ చేయండి. మన వెబ్సైట్లో ఇవన్నీ ఇస్తాను. ఎన్ని రకాల వ్యాపారాలు కూడా రేపటి లోపల నేను అప్డేట్ చేస్తాను, అన్నీ ఉంటాయి. ఓకేనా? అవన్నీ కూడా మన వాట్సాప్ ఛానల్లో ఇస్తాను, టెలిగ్రామ్ ఛానల్లో ఇస్తాను, ప్రభుత్వ పథకాల వారధి. ఓకే. ఇవన్నీ కూడా మీకు అందుబాటులో ఉంటాయి, ఉపయోగించుకోండి. నెక్స్ట్ ఓకే అన్నయ్య, దీనికి అప్లై తేదీ ఎప్పుడు అప్లై చేసుకోవాలి, చివరి తేదీ ఎప్పుడంటే ఏప్రిల్ 25. ఇప్పటికే లాగిన్స్ అయితే ఓపెన్ అయ్యాయి అన్నారు. కానీ ఈరోజు పొద్దున ఒకటి ఓపెన్ చేస్తే మాత్రం రిజిస్ట్రేషన్ అయిపోయింది. చివరి వరకు పోయిన తర్వాత సెక్టార్ ఓపెన్ కాలేదు. దాంట్లో ఏ లోను, ఎంత లోను అమౌంట్ పెట్టుకోవాలి, అక్కడికి వచ్చిన తర్వాత ఆగిపోయింది. అక్కడేం చూపించడం లేదనమాట, అక్కడేం ఆప్షన్స్ రావడం లేదు. ఓకే. బహుశా ఆ వెబ్సైట్ ఇంకా అప్డేట్ చేస్తున్నాము, రేపు ఎల్లుండికి అయితే అది అడ్జస్ట్ అయిపోతుంది. ఓకేనా? ఇది వచ్చి ఏప్రిల్ 25వ తేదీ అప్లైకి మొదటి తేదీ ఇచ్చారు, లాగిన్స్ ఓపెన్ అయ్యండి. ఇది అఫిషియల్ వెబ్సైట్. నెక్స్ట్ అఫిషియల్ వెబ్సైట్లో చివరి తేదీ కమింగ్ సూన్ అని పెట్టారు. అంటే అఫిషియల్ వెబ్సైట్లో చివరి తేదీ ఇంకా మెన్షన్ చేయలేదు. కమింగ్ సూన్, మేము త్వరలో చెబుతాము అంటున్నారు. కానీ గవర్నమెంట్ విడుదల చేసిన ప్లాన్ ఆఫ్ యాక్షన్ జీవో ఉంది కదా, ఆ జీవోలో మాత్రం మే 25 వరకు ఇచ్చారు. ఒక నెల పాటు అవకాశం ఇచ్చారన్నమాట. మే 25 వరకు అవకాశం ఇచ్చారు. ఓకే. నెక్స్ట్ అప్లై చేసిన తర్వాత మీకు ఇంటర్వ్యూస్ ఎప్పుడు ఉంటాయి? మే 26 నుంచి 4వ తేదీ మధ్యలో మీ ఎంపీడీఓ ఆఫీసులో ఉన్న గ్రామాల వాళ్ళైతే, పట్టణాల వాళ్ళైతే మీ మున్సిపల్ ఆఫీసులో ఇంటర్వ్యూలు చేస్తారు. అప్లై చేసిన వాళ్ళందరినీ పిలిపిస్తారు అక్కడికి. ఓకే. ఆ తర్వాత షార్ట్ లిస్ట్ తయారు చేస్తారు, ఎవరికి లోన్లు ఇవ్వాలి అని షార్ట్ లిస్ట్ ఒకటి రెడీ చేస్తారు. ఎప్పుడు? జూన్ 5వ తేదీ నుంచి జూన్ 11వ తేదీ మధ్యలో షార్ట్ లిస్ట్ రెడీ అయిపోతుంది. నెక్స్ట్ ఆ తర్వాత ఎవరికైతే షార్ట్ లిస్ట్ ఓపెన్ అయిపోయి రెడీ చేసేసి పలానా వాళ్ళకి లోన్ ఇవ్వబోతున్నాము అని బ్యాంకర్స్, కార్పొరేషను అన్నీ కూడా ఒక పేర్లని అనౌన్స్ చేసుకుంటారు. వారికి అందరికీ కూడా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి, లోన్ అకౌంట్ ఓపెన్ చేయిస్తారు, జీరో అకౌంట్ ఒకటి. ఎందుకంటే దాంట్లోనే అమౌంట్ వేస్తారనమాట లోన్కి. అది జూన్ 12వ తేదీ నుంచి జూన్ 27వ తేదీ మధ్యలో అకౌంట్స్ ఓపెన్ చేసిస్తారు. నెక్స్ట్ జూన్ 28 నుంచి జూలై 4వ తేదీ మధ్యలో శాంక్షన్ ఆర్డర్లు ఇస్తారంట. అంటే మీకు శాంక్షన్ చేశాము అనే విషయం తెలియపరుస్తారు. నెక్స్ట్ ఫీల్డ్ వెరిఫికేషన్ కూడా ఉంటుందంటున్నారు. ఇప్పుడు సెప్టెంబర్ 4వ తేదీ నుంచి అక్టోబర్ 3వ తేదీ లోపల ఫీల్డ్ వెరిఫికేషన్ కూడా ఉంటుందంటున్నారు. నెక్స్ట్ వీళ్ళు కాకుండా, బ్యాంకర్స్ కాకుండా వెరిఫికేషన్కి థర్డ్ పార్టీ ఎంక్వైరీని కూడా పంపిస్తారనమాట. ఎప్పుడు? అక్టోబర్ 4వ తేదీ నుంచి నవంబర్ 2వ తేదీ లోపల థర్డ్ పార్టీ వెరిఫికేషన్ కూడా ఉంటుందంటున్నారు. ఓకే. ఇది ఈ లోన్లకు సంబంధించి పూర్తి వివరాలు. ఓకేనా? ఇక్కడ కూడా కొంతమంది సందేహం రావచ్చు, అన్నయ్య గతంలో బీసీ కార్పొరేషన్ లోన్లు ఇచ్చారు, అందులో బీసీఈ ఆప్షన్ అక్కడ కూడా ఇచ్చారు. బీసీఈ అంటే మైనారిటీ, అంటే ముస్లింకి సంబంధించి వస్తుంది అనమాట. ఓకేనా? అక్కడ బీసీఈ ఇచ్చారు, అక్కడ ఓసీలో కూడా ముస్లిమ్స్ పఠాన్ని కూడా ఇచ్చారు. ఓకే. సో అక్కడ కూడా కొంతమంది అప్లై చేసుకున్నారు, కొన్ని రిజెక్ట్ అయినాయి అంటున్నారు. ఇప్పుడైతే బీసీఈకి ఈరోజు పొద్దున ఒకటి అప్లై చేస్తే, బీసీఈ షేక్ అప్లై చేస్తే చివరికి వచ్చిన తర్వాత మాత్రం అక్కడ ఈ లోన్లకి ఆప్షన్ చూపించలేదు, ఎంత అమౌంట్ ఎంటర్ చేయాలో చూపించలేదు, అక్కడికి వచ్చిన తర్వాత ఆగిపోయింది. ఓకేనా? ఓకే అండి, ఇది పూర్తి వివరాలు. ఇంకా ఏమైనా మీకు కొత్త వివరాలు వస్తే మాత్రం అప్డేట్ చేస్తాను. చిన్న వివరాలు అయితే మాత్రం మన సంబంధం వాట్సాప్ గ్రూప్లో ఉన్నాయి కదా, ప్రభుత్వ పథకాల వారధి కానీ, లేదా మన టెలిగ్రామ్ ఛానల్ ఉంది కదా, ప్రభుత్వ పథకాల వారధి, అది వాట్సాప్ ఛానల్లో టెలిగ్రామ్ ఉంటుంది. అందులో చిన్నవన్నింటి కూడా నేను అందులో పోస్ట్ చేస్తూ ఉంటాను. ఓకేనా? మేజర్గా పెద్దవి అందరికీ అర్థం అవ్వాలి, అవసరపడుతుంది అనుకున్నప్పుడు మాత్రమే వీడియో చేస్తాను. కాబట్టి మీరు ఆ గ్రూప్స్ ఫాలో అవుతూ ఉండండి. ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా నేను అందులో ఇస్తూ ఉంటాను, మీకు ఎప్పుడు ఉపయోగపడుతూ ఉంటుంది. ఓకే అండి, ఇన్ఫర్మేషన్ ఉపయోగపడింది అనుకుంటున్నాను. ఉపయోగపడిందంటే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ మీకు మళ్ళీ కావాలంటే, కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చి ఏదైనా అధికారిక సమాచారం మాత్రమే, రాష్ట్ర ప్రభుత్వం అఫీషియల్గా ఏం చెబుతుందో అది మాత్రమే మన ఛానల్లో వస్తుంది. కాబట్టి ధైర్యంగా మీరు ఇన్ఫర్మేషన్ నమ్మచ్చు. ఓకే, థ్యాంక్ యూ.